తెలుగు చిత్రసీమలో తమ నటనతో గాని లేక సాంకేతిక రంగంలో గాని విశేషమైన ప్రతిభ కనబరిచిన వారిలో రాయలసీమకు చెందిన వారు ఎవరు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సీనియర్ యాక్టర్ సురేష్. ఇతను తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జన్మించడం జరిగింది. తెలుగులో పలు ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ లో హీరోగాను నెగటివ్ రోల్స్ లోనూ నటించారు. ఇక విలక్షణమైన శైలితో సినిమాలను తెరకెక్కించే డైరెక్టర్ నీలకంఠ. ఇతను కడప ప్రాంతవాసి. ఇక కమెడియన్ గా ఒక దశాబ్దంలో మంచి స్టార్డమ్ చూసిన నటులు రాళ్లపల్లి. ఇతను అనంతపూర్ నుండి వచ్చారు. ఇక ఇలా రాయలసీమ ప్రాంతానికి చెందిన నటి అలనాటి సీనియర్ యాక్ట్రెస్ రమాప్రభ గారు. ఈవిడది శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి ప్రాంతం. ఇక వైఎస్ఆర్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో జన్మించిన కమెడియన్ మహేష్ విట్ట. ఇక అలాగే కమెడియన్ గా విలన్ గా కొంత ఉనికిని చాటి ఇటీవలే కాలం చేసిన నారమెల్లి శివప్రసాద్. ఈయన పుల్టిపల్లి విలేజ్ లో జన్మించారు, చిత్తూరు జిల్లా. ఇక పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ డైరెక్టర్ సుజిత్ కూడా రాయలసీమ వాసి, ఫ్రమ్ అనంతపూర్. ఇక సీనియర్ హీరోయిన్ రోజా. ఈమె స్పిరిచువల్ సిటీ అయిన తిరుపతిలో జన్మించారు. ఇక తిరుపతి నుండి వచ్చిన మరో యాక్ట్రెస్ జబర్దస్త్ టీవీ సీరియల్స్ లో కూడా నటించిన హరితేజ. ఇక అలనాటి నటులు కీర్తిశేషులు శ్రీ పద్మనాభం గారు వందల సంఖ్యలో తన నటనతో అలరించిన కమెడియన్. ఈయన కడప జిల్లా పులివెందల సమీపాన గల సింహాద్రిపురం అనే గ్రామం నుండి వచ్చారు. అలాగే నటుడు భరత్ రెడ్డి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్న ఈయన కూడా తిరుపతి నుండి వచ్చారు. ఇక రాయలసీమ నటులు సాయి చంద్ని ఇక్కడ చెప్పుకోవాలి. ఈయనది కర్నూలు. ఇక అనంతపూర్ కి చెందిన హీరోయిన్ ప్రియాంక జవాల్కర్. ఈమె ఎస్ఆర్ కళ్యాణ మండపం అనే సినిమాలో చేయడం జరిగింది. ఇక బాణం సినిమాతో బాణంలా దూసుకొచ్చి అంతే వేగంగా తెరమరుగైపోయిన నారా రోహిత్, ఫ్రమ్ తిరుపతి. ఇక విలన్ గా దశాబ్దం పాటు చంటి పిల్లలకు నిద్ర లేకుండా చేసిన రామిరెడ్డిది చిత్తూరు జిల్లాలోని వాల్మీకిపురం. దానినే వాయిల్పాడుగా పిలుస్తారు. ఇక డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ గా విశేషమైన గుర్తింపు పొందిన తొలితరం వ్యక్తి బిఎన్ రెడ్డి, కడప జిల్లా కొత్తపల్లి. ఇక వర్ధమాన నటుడు కిరణ్ అబ్బవరం. ఈయనది కడపలోని రాయచోట. ఇక కమెడియన్ సప్తగిరి. ఈయన చిత్తూరు జిల్లా నుండి వచ్చారు, ఫ్రమ్ ఐరాల. ఇక మంచు ఫ్యామిలీకి చెందిన నటులు మోహన్ బాబు, విష్ణు, మనోజ్ అండ్ లక్ష్మీ మంచు. వీరు చిత్తూరు జిల్లాలోని ఏర్పేడు సమీపాన మోడుగులపాలెం. బాణం సినిమా ద్వారా అడుగుపెట్టిన నటుడు చరణ్ దీప్. ఇతనిది కడప. ఇక డైరెక్టర్ కిషోర్ తిరుమల. నేను శైలజ, రెడ్, కరెంట్ తీగ వంటి సూపర్ హిట్ మూవీస్ ను తెరకెక్కించిన ఈయనది రాయలసీమ, ఫ్రమ్ తిరుపతి. ఇక సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కాశ్యప్ జ్యోతిలక్ష్మికి పనిచేశారు. ఈయనది కర్నూలు. ఇక సీనియర్ నటుడు నరేష్. రీసెంట్ గా పవిత్రను పెళ్లాడిన ఈయన హిందూపురం వాసి. ఇక 1929లో జన్మించి సింగర్ గా విశేషమైన ఖ్యాతి గడించిన ఏఎం రాజా గారిది చిత్తూరు జిల్లా రేణుకాపురం. ఇక ఇటీవలే మరణించిన కత్తి మహేష్ కూడా చిత్తూరు నుండే ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఇక తెలుగు తమిళ నటిగా గుర్తింపు పొందిన బిందు మాధవి కూడా రాయలసీమ అమ్మాయే. ఈమెది మదనపల్లి. రచనలతో బాటల్ని కొత్త పుంతలు తొక్కించిన లిరిసిస్ట్ వేటూరి గారు కృష్ణా జిల్లా పెద్దకల్లేపల్లిలో జన్మించారు. అలాగే యాక్ట్రెస్ జయలలిత బోరింగ్ పాపగా గుర్తింపు పొంది వందల చిత్రాల్లో నటించిన ఈవిడ స్వస్థలం గుడివాడ. ఇక హీరో జగపతి బాబు ప్రస్తుతం విలన్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న ఈయనది మచిలీపట్నం కాగా వీరి తండ్రి విబి రాజేంద్ర ప్రసాద్ గుడివాడలో జన్మించారు. ఇక కృష్ణా జిల్లాకి చెందిన నటులు దిగ్గజులు ఎస్వి రంగారావు, ఎన్టీఆర్ గారు బ్లాక్ అండ్ వైట్ కాలంలో గోల్డెన్ స్టార్లుగా పేరొందారు వీరు. ఎన్టీఆర్ గారిది నిమ్మకూరు కాగా ఎస్వీఆర్ గారిది నూజివీడు. ఇక కమెడియన్ సుత్తివేలు. ఈయన స్వస్థలం కృష్ణా జిల్లాలోని భోగిరెడ్డిపల్లి గ్రామం. ఇక టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, ఫ్రమ్ మచిలీపట్నం. అలాగే మరో దర్శకుడు వైవిఎస్ చౌదరి, ఫ్రమ్ గుడివాడ. ఇక రియల్ స్టార్ గా పేరుగాంచిన శ్రీహరి గారు కృష్ణా జిల్లా పామర్రు సమీపాన కురుమద్దాలి పక్కన యలమర్రు గ్రామం. ఇక గ్రేట్ సింగర్, కోట్ల అభిమానుల ఆరాధ్యులు శ్రీ ఘంటసాల. ఈయన చౌటుపల్లిలో జన్మించారు. అలాగే ఘంటసాల గారి సమకాలీకులు మాస్టర్ వేణు సంగీత దర్శకులుగా ఎనలేని కీర్తి గడించారు. ఈయన మచిలీపట్నం వాస్తవ్యులు. ఇక కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా దర్శకులు వెంకటేష్ మహా, ఫ్రమ్ విజయవాడ. అలాగే ఉషా కిరణ్ బ్యానర్ పై నువ్వే కావాలి చిత్రం వంటి బ్లాక్ బస్టర్లు తీసిన నిర్మాత రామోజీరావు గారిది పెదపారిపూడి గ్రామం.
ఇక మహానటులు ఏఎన్ఆర్ గారు, ఈయన కృష్ణా జిల్లా వాసి, పుట్టిన ఊరు నందివాడ సమీపాన రామాపురం. ఇక సోగ్గాడుగా పేరొందిన స్టార్ హీరో శోభన్ బాబు గారు నందిగామలో జన్మించారు. అడవి దొరలో తన ఊరు పేరుతో సాంగ్ కూడా ఉంది. ఇక లిరిసిస్ట్ భువనచంద్ర గొల్లపూడిలో జన్మించారు. ముసినూరు నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ ఊరు. ఇక నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ గారు, ఈయన చేయని పాత్ర అంటూ లేదు. మరి కైకాల కౌతువరంలో జన్మించారు. ఇక జబర్దస్త్ లో మంచి కమెడియన్ గా పేరుగాంచిన సుడిగాలి సుధీర్ విడివాడ నుండి వచ్చారు. అలాగే కామెడీ సినిమాలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ది నెమ్మకూరు. ఎన్టీఆర్ స్వంత ఊరిలోనే ఈయన జన్మించారు. ఎన్టీఆర్ కి మేనల్లుడు వరుస. ఇక కమెడియన్ గా అనతి కాలంలోనే కాలం చేసిన బండజ్యోతి ఫ్రమ్ విజయవాడ. ఇక నవరస దర్శకులు రాఘవేంద్రుడు కంకిపాడు సమీపంలోని కొలవెన్ను గ్రామంలో జన్మించారు. ఇక మెలోడీ బ్రహ్మగా వందల పాటలతో అలరించిన మణిశర్మ గారిది మచిలీపట్నం. ఇక టీవీ సీరియల్స్ లో సూపర్ స్టార్ గా వెలుగొందిన అచ్యుత్ కూడా మచిలీపట్నం నుండే వచ్చారు. ఇక జంధ్యాల గారి పలు చిత్రాల్లో నటించిన నటి పూర్ణిమ మచిలీపట్నమే. ఇక కృష్ణా జిల్లా కంకిపాడు నుండి వచ్చిన నటీమణి గిరిజా గారు కమెడియన్ రేలంగి గారి బెస్ట్ జోడీగా పేరు తెచ్చుకున్నారు. ఇక విజయవాడ సమీపంలోని పెనమూరు ప్రాంతం నుండి వచ్చిన వారు డైరెక్టర్ క్రాంతి కుమార్. ఈయన సీతారామయ్య గారి మనవరాలు సినిమా తీశారు. ఇక ప్రొడ్యూసర్ గా ఏఎన్ఆర్ తో ధర్మదాత, బంగారు గాజులు, జమీందారు వంటి చిత్రాలు నిర్మించిన తమ్మారెడ్డి కృష్ణమూర్తి చనపాలపరులో జన్మించారు. అలాగే సీరియల్ యాక్టర్ రవికృష్ణ, ఈయనది విజయవాడ. ఇక తెలుగు తొలితరం చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ విశ్వం, ఈయన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వాసి. ఇక నటుడు శ్రీధర్ సెకండ్ హీరోగా పలు చిత్రాలు చేసిన ముత్యాలముగి హీరో. ఈయన పుట్టింది కొమ్మమూరు గ్రామం, తొట్లవల్లూరి సమీపాన. ఇక అలనాటి డైరెక్టర్ ఎన్టీఆర్ తో పాండవ వనవాసం, నర్తనశాల, హీరో కృష్ణతో కురుక్షేత్రం తీసిన కమలాకర కామేశ్వరరావు గారు, ఈయన మచిలీపట్నంలో జన్మించారు. ఇక నిర్మాతలు వడ్డే రమేష్, భార్గవ్ ఆర్ట్స్ అధినేత ఎస్ గోపాల్ రెడ్డిలు కూడా కృష్ణా జిల్లా వారే. వడ్డే రమేష్ ఎలమర్రు గ్రామంలో జన్మించారు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ సీనియర్ నటులు తల్లి పాత్రలకు పెట్టింది పేరు అన్నపూర్ణమ్మ, నిర్మలమ్మలు. వీరు కూడా ఈ జిల్లా వారే. అన్నపూర్ణమ్మ గారిది విజయవాడ, నిర్మలమ్మ గారిది మచిలీపట్నం. ఇక ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు, ఈయనది నూజివేడు. అలాగే నవలిస్ట్ సులోచన రాణి గారు, ఈవిడ నవలలతో సినిమాలు, సీరియల్స్ తెరకెక్కడం జరిగింది. ఈవిడ కృష్ణా జిల్లాలోని కాజా ప్రాంతవాసి. ఇక యాక్ట్రెస్ శుభ ఫ్రమ్ విజయవాడ. అలాగే నటులు సుబ్బరాయ శర్మ ఫ్రమ్ విజయవాడ. అలాగే కృష్ణా జిల్లా ప్రాంతాలకు చెందిన నటులు ఆహుతి ప్రసాద్, నూతన్ ప్రసాద్లు. ఆహుతి ప్రసాద్ కోడూరు వాసి కాగా నూతన్ ప్రసాద్ గారిది కైకలూరు. ఇక సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బెనర్జీ మరియు అజయ్లు కూడా విజయవాడ ప్రాంతవాసులై. సిఎస్ఆర్ స్వామి మోసగాళ్లకి మోసగాడు సినిమాకి కెమెరామెన్ గా చేసి విశేషమైన ఘనత సాధించారు. ఈయన స్వస్థలం వన్నిపర్తిపాడు గ్రామం, గుడివాడ సమీపం. లెజెండరీ డైరెక్టర్ డాన్స్ మాస్టర్ వేదాంతం రాఘవయ్య గారు ఫ్రమ్ కూచిపూడి. ఇక పెళ్లి సందడి మూవీ హీరోయిన్ రావళి, ఈవిడది గుడివాడ. ఇక కమెడియన్ గా కొన్ని సినిమాల్లో బాగానే నటించి రాణించిన పొట్టి ప్రసాద్ గారు, ఈయనది కైకలూరు సమీపాన అతపాక అనే గ్రామం. ఇక కృష్ణా జిల్లా గుడివాడలో జన్మించి ఇండస్ట్రీకి వచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్న వారు సాక్షి రంగారావు గారు. ఇక మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి కంకిపాడు సమీపంలో కొలవెన్ను గ్రామం. ఇక దిగ్గజ నటులు కోట శ్రీనివాసరావు, చంద్రమోహన్ గారు కృష్ణా జిల్లా వాసులే. కోట పుట్టిన ఊరు కంకిపాడు కాగా చంద్రమోహన్ ది పమిడి మొక్కల. ఇక మ్యూజిక్ డైరెక్టర్ చలపతిరావు గారు పెడన సమీపవాసి. ఇక కృష్ణా జిల్లా ఉయ్యూరులో జన్మించిన గ్రేట్ రైటర్ పరుచూరి బ్రదర్స్. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.